హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఉన్నామండి. కాండ్రకోట గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ నూకాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. ఈ చుట్టుపక్కల ఇంచుమించు చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అండి ఇది. మనకి వేసవి సీజన్లో 2 or 3 months ఓపెన్ అవుతుందండి. మిగతా టైం అంతా క్లోజ్ చేసి ఉంచుతారు. ఇది దేవస్థానం ఆధీనంలో నడుస్తుందండి. ఇక్కడ ఈ 2 నెలలు కూడా భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారండి. టెంపుల్ అయితే ఖాళీ ఉండదు. ఆదివారం, మంగళవారం, గురువారం ఈ 3 రోజులు భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఇంచుమించు పక్క జిల్లాల నుంచి కూడా వస్తారండి ఇక్కడికి. అమ్మవారి విగ్రహం చూసినట్లయితే ఒక్కసారిగా మీద పడినట్లుగా అనిపిస్తుందండి, భయంకరంగా. అలాగే అమ్మవారికి ఆలయంలో కూడా ప్రసాదాలు, పులిహోర, రవ్వ లడ్డు ప్రసాదాలుగా అమ్ముతారండి. దేవస్థానం వారైతే లోపల ఏర్పాట్లు కూడా అన్నీ బాగా చేశారు. భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా ఫ్యాన్లు, వర్షం గట్రా పడితే తడవకుండా పైన షెల్టరు అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి. మనం దర్శనానికి వెళ్ళడానికి 20 రూపాయల టికెట్ ఉంటుందండి, 50 రూపాయల టికెట్ ఉంటుంది. మేమైతే 20 రూపాయల టికెట్ తీసుకున్నామండి. ఇది కొంచెం లైన్ పెద్దగా ఉంటుంది. తొందరగా అయిపోవాలనుకునే వాళ్ళు 50 రూపాయల టికెట్ తీసుకుంటారండి. వాళ్ళు డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళడానికి ఉంటుంది. పైగా దర్శనం కూడా చాలా తొందరగా అవుతుందండి. ఇక్కడ తీర్థం కూడా జరుగుతుందండి. మొత్తం ఆట వస్తువులు, పిల్లలకు కావాల్సిన A to Z అన్నీ దొరుకుతాయి. ఈ 2 నెలలు అయితే అసలు ఖాళీ ఉండదండి. చాలామంది అమ్మవారికి మొక్కుకుంటారండి. వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం కోసం ఈ 2 నెలలు ఈ గుడికైతే వస్తారు. మనం గుడి వెనక భాగంలో ఉన్నామండి. ఇక్కడ కోడి పిల్లల్ని అమ్మవారికి మొక్కుగా చెల్లించుకుంటారండి. ఇదిగోండి విగ్రహం అయితే ఇలా ఉంటుంది. మనం ఒక్కసారిగా చూసామంటే భయపడవచ్చు కూడా, అలా ఉంటుంది అమ్మవారి ఆకారం. ఖచ్చితంగా వెళ్ళదగ్గ ప్రదేశం అండి. ఈ గుడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళే మార్గంలో మరో కోనసీమ ఏరియా లాగా ఉంటుందండి ప్రదేశం. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన ప్రదేశం లాగా ఉంటుందండి. మరో కోనసీమ అని చెప్పుకోవచ్చు.
ఇక అమ్మ పోతున్నా ఇదిగోండి కరపగుడిలో అమ్మవారి విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది. ఏం కావాలా ప్రసాదం మాట్లాడుకుంటారా? తిడతలేదు వేరే చెప్తాను ఇప్పుడు పడుకోబడుకోవచ్చు నన్ను వదిలే పెద్దలు వదిలే. ఆలయం బయట ఇదిగోండి ఇలా ఉంటుందండి. ఇక్కడే మనకి తీర్థం జరుగుతుంది. ఇక్కడ ఇదండి ఖర్జూరం, జీళ్ళు, అలాగే గాజులు, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయండి. ఖర్జూరం హెల్త్కి చాలా మంచిదండి. కనీసం రోజుకి 3-4 పిక్కలైనా తినాలి. ఐరన్ లోపం ఉంటే కనుక ఖర్జూరం పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులన్నీ కూడా దొరుకుతాయండి. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చినవి ఏంటంటే ఇవి పింగాణి పాత్రతో తయారు చేసినవండి. బొమ్మలు ఇంట్లో డెకరేషన్కి పెట్టుకోవడానికి, చిన్నగా కబోర్డులో పెట్టుకోవడానికి, డైనింగ్ ప్లేట్లు, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి. పట్టుకోకపోతే ఇరిపోయింది అనుకో బాబాయ్. దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి,
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.